భారతదేశంతో తగవ పెట్టుకున్నటువంటి మాల్దీవుల వ్యవహారం ఒక కీలకమైనటువంటి అంశం. చైనాని నమ్ముకుని భారత్తో తగవ పెట్టుకునే మాల్దీవులకి ఇదివరకు విపరీతంగా అంటే హయ్యెస్ట్ టూరిస్టులు మాల్దీవులకి వెళ్ళేవాళ్ళు భారతీయులే. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా విపరీతంగా వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి మాల్దీవులు ఎప్పుడైతే భారత్తో గొడవలు పెట్టుకోవడం, భారత్తో విభేదించడం, భారత్ సైన్యాన్ని వెళ్ళిపోమడం, భారత్ని ఇండియా అవుట్ అన్నటువంటి నినాదంతో ఉన్నటువంటి మొయిజ్జు అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఎప్పుడు భారతదేశానికి వచ్చే మొట్టమొదటి టూర్ చేసే మాల్దీవుల అధ్యక్షుడు కాస్త చైనాకి ఫస్ట్ టూర్ వెళ్ళడం, అలాగే మొన్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం, ఈ పరిణామాలే కావచ్చు లేకపోతే మరేమైనా కావచ్చు. కానీ భారతీయుల్లో కూడా ఇప్పుడు కాస్త దేశభక్తి గట్టిగానే కనబడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళడం మానేసి ఎక్కువ మంది ఇండియాలో ఉన్నటువంటి గోవాకి వెళ్ళడం ప్రారంభించారు. దాంతో 1 కోటి మంది టూరిస్టులు ఈ సీజన్లో అక్కడికి వచ్చారన్నటువంటిది రికార్డు కనబడుతోంది. 1 కోటి మందికి పైగా టూరిస్టులు వచ్చారన్నటువంటిది గోవా టూరిజం చరిత్రలో కోవిడ్-19కి ముందు, కోవిడ్-19 తర్వాత ఎప్పుడు కూడా ఇంత హయ్యెస్ట్ రాలేదట.